అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా రాజకీయాలు ప్రత్యేకంగా ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో నెల్లూరులో ఇద్దరు వ్యక్తులకి ఎడతెగని రాజకీయం జరుగుతూ ఉంది. దీనివల్ల కూటమి ప్రభుత్వంలో ఇబ్బందికరంగా మారింది. ఇద్దరు కూడా పవర్లో ఉన్నటువంటి వ్యక్తులు. ఒకళ్ళేమో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రెండో ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు పొంగూరి నారాయణ గారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఇద్దరు బిజినెస్ మ్యాన్లే, ఇద్దరు పెద్ద వ్యాపారవేత్తలే. దేశం నలుమూలకి వెళ్ళినా కూడా గుర్తింపబడేటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు. సో ఇంత బలవంతులైన వీళ్ళిద్దరికీ ఒకే గొడుగు కింద ఉన్న పరిస్థితి. అంటే గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన వైసీపీతో విభేదించి 2024 ఎన్నికలకి పార్టీ మారి తెలుగుదేశం తరపున టికెట్ తెచ్చుకొని ముందుగానే పార్టీ మారి టికెట్ తెచ్చుకోవడం, గెలవడం కూడా జరిగింది. సో ఒక స్టఫ్ ఉన్న నాయకుడు అని చెప్పుకోవచ్చు. సో ఆయన దాన ధర్మాలు చేయడంలో నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఆయనే సాటి. ఆయనకున్నటువంటి బలం ఈ మధ్య కాలంలో పొలిటికల్గా చాలా బాగా పెరిగింది. సో ఇది వేమిరెడ్డి గారి పరిస్థితి. ఇక పొంగూరు నారాయణరావు గారు అంటే మనకందరూ తెలుసు, నారాయణ విద్యా సంస్థల అధినేత. సో అంతేకాదు ఆయన ఫేమ్ అంతా ఇంత కాదు, చంద్రబాబు నాయుడు గారితో అత్యంత సన్నిహితులు. పార్టీకి కీలకమైనటువంటి విషయాలు, పార్టీ ఫండింగ్ విషయాలు కూడా మొత్తం ఈయనే చర్చిస్తారు. ఒక రకంగా ఇంటర్నల్గా తెర వెనక ఈయన కథానాయకుడు అని చెప్పుకోవచ్చు తెలుగుదేశం పార్టీకి. సో మరి ఇలాంటి వీళ్ళిద్దరికీ ఇప్పుడు నెల్లూరు జిల్లాలో పడటం లేదు. ఆయనేమో మంత్రిగా ఉన్నారు, ఈయనేమో ఎంపీగా ఉన్నారు. వీళ్ళిద్దరికి ప్రోటోకాల్ మధ్య డిస్టర్బెన్స్ నడుస్తూ ఉంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ మధ్య కాలంలో పూర్తి స్థాయిలో నెల్లూరు జిల్లాలో అన్ని విషయాలు కూడా పవర్ అంతా కూడా కట్ చేశారనే మాటలు వినిపిస్తా ఉన్నాయి. సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి మాటలు ఇవి. ఇక్కడ నారాయణ గారికి ఫుల్ పవర్స్ ఇచ్చారు. సో అదేవిధంగా రెండో మంత్రి కూటమి నుంచి ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా దేవాదాయ శాఖ మంత్రి గారు. సో ఇప్పుడు ఈయన కూడా ఎంతో కొంత పవర్లో ఉన్నారు. అయితే ఆయనకు కూడా పవర్ ఏం పెద్దగా పనిచేయట్లేదు నెల్లూరు జిల్లాలో. కేవలం ఒక్క నారాయణ గారే లీడ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇలాంటప్పుడు కూటమిలో ఉన్నటువంటి అందరు నేతలు, ఎమ్మెల్యేస్ అందరూ కూడా కొంచెం తలనొప్పిగా మారిన పరిస్థితి నారాయణ వల్ల. సో ఇప్పుడు నారాయణ గారు టార్గెట్ అంటూ కూటమిలో నెల్లూరు జిల్లా నాయకులందరూ కూడా ఒక రకంగా ఇంటర్నల్గా బాయ్కట్ చేశారు. సో ఇప్పుడు దీనికి సంబంధించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే ఇటీవల మరలా వైఎస్ఆర్సీపీ దగ్గర నుంచి ఆయనకి పిలుపు వచ్చిందనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో వేమిరెడ్డి గారు వెళ్తే ఒక్కళ్ళే వెళ్ళరు. వాళ్ళ భార్య గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా కోవూరు నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఆమెని కూడా పార్టీలోకి తీసుకోవాలి. అదేవిధంగా వీళ్ళకి ఇప్పుడు నెల్లూరు జిల్లాలో మంచి ఫేమ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి కూడా కొంత ఒక నెట్వర్క్ ఉంది. సో దాని ద్వారా వీళ్ళకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా, ఒక 3 నుంచి 4 ఎమ్మెల్యేలు కూడా వేమిరెడ్డి గారి వెనకాల వెళ్ళే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయట. మరి దీనికి కూటమి ఎలా ఆలోచిస్తుందో ఏమో తెలియదు. కానీ నారాయణ గారి పవర్ని కట్ చేస్తే తప్పితే, లేకపోతే మేము మరలా పార్టీ మారుతాము అనే కోణంలో వినిపిస్తున్నాయి నెల్లూరు జిల్లాలో మాటలు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కుదరకపోవటం వల్ల అక్కడ తెలుగుదేశం పార్టీ మరలా డ్యామేజ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ ఒక కీలకంగా వ్యవహరించాల్సిన తీరు ఇప్పుడు ఆసన్నమైంది. ఇలాంటి సమయంలో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు పట్టించుకొని పార్టీ బలోపేతాన్ని కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అక్కడ. సో అదేవిధంగా వైసీపీ కూడా అక్కడ తక్కువేం లేదు. వైసీపీ ఓడిపోయిందని పేరే కానీ బలమైనటువంటి ప్రత్యర్థులు ఉన్నారు అక్కడ. వైఎస్ఆర్సీపీ బలంగా పనిచేస్తూ ఉంది. దానికి తోడు కూటమి చేస్తున్నటువంటి ఈ అరాచక పనులు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల కొంచెం ఇబ్బందికరంగా మారింది. సో అదేవిధంగా ఇప్పుడు కూటమి నేతలు అనబడేటువంటి వాళ్ళు నెల్లూరు జిల్లాలో నిన్న మొన్న మనం చూస్తే ఒక ఆలయ ధర్మకర్తగా ఉండి అశ్లీల వీడియోలు చేస్తూ, డైరెక్ట్ లైవ్లో వీడియోలు చేసుకుంటూ వాటిని సోషల్ మీడియాలోకి వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే, గల్లీ స్థాయి కావచ్చు, మండల జిల్లా స్థాయి నాయకులు కావచ్చు. సో ఇదంతా కూడా గతంలో వైసీపీలో కూడా జరగలేదని చెప్పట్లేదు. వైసీపీలో కూడా 2, 3, 4 ఉంటే ఇక్కడ రోజుకొకళ్ళు 2 రోజులకొకళ్ళు బయటకు వస్తూనే ఉన్నాయి ఇక్కడ కార్యక్రమాలు. సో ఈ విధంగా కూటమి నేతలు చేస్తున్నప్పుడు ఇప్పుడు కూటమికి నెల్లూరు జిల్లా పూర్తిగా వ్యతిరేకమయ్యే అవకాశాలు అయితే అలాగా పవనాలు గాలులు వీస్తూ ఉన్నాయి.
సో దీన్ని బట్టి మరి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. మొత్తానికి నారాయణ గారు పవర్ కట్ చేయిందే నెల్లూరు జిల్లాలో కూటమి బలపడదు అని ఒక స్లోగన్ అయితే వేమిరెడ్డి గారి అండర్ నుంచి సర్క్యులేట్ అవుతా ఉంది. సో మొత్తం మీద వేమిరెడ్డి గారికి మరలా వైసీపీ నుంచి పిలుపు వచ్చిందనే మాటలు అయితే వినిపిస్తా ఉన్నాయి. మరలా సొంత గూటికి చేరే అవకాశాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తా ఉన్నాయి. ఏంటి ఏదనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ.